దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన విజయనగర సామ్రాజ్య ధీరుడు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడిన ధీరుడు వంగవీటి మోహనరంగ విగ్రహం ఘనంగా ఆవిష్కరణ. చరిత్ర, సమాజ సేవ పట్ల నేటి తరం యువకుల్లో చైతన్యం. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కురుచేడు మండలం పొట్లపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం చారిత్రాత్మక వాతావరణం నెలకొంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు మహిమను ప్రపంచానికి చాటి చెప్పిన విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణదేవరాయలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి పేద ప్రజల అభ్యున్నతికి నిత్యం పోరాడిన ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగ విగ్రహాలను బీసీ వెల్ఫేర్ శాసనసభ్యు కమిటీ సభ్యులు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అభిమానులు, నాయకులు కార్యక్రమానికి హాజరై మహానుభావులకు ఘన నివాళులు అర్పించారు. విగ్రహాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వారి సేవలను స్మరించుకుంటూ మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకువచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ప్రతి తెలుగు వారికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగ సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహానుభావుల విగ్రహాల ఏర్పాటు ద్వారా యువతకు చరిత్ర తెలిసి సమాజ సేవ పట్ల మరింత చైతన్యం కలుగుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పాల్గొన్నారు. Okay.